కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గులోతు భీమానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఉన్న 107 సర్వే నంబర్ గల భూమి నడిబొడ్డున ఉన్నటువంటి 1000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఓం నారాయణపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న తాళ్ల పూసపల్లి రోడ్డులో 50 ఎకరాల మామిడి తోటను కూడా కబ్జా చేశారని గుర్తు చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ ప్రీతి మీనాకు కూడా ఇట్టి విషయం పైన ఫిర్యాదు చేస్తే ఆమె వెంటనే స్పందించి ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వారిపై తీసుకుంటామని చర్యలు ఆమె తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్సోకి వినతి పత్రాన్ని అందజేశారు. లంబాడి హక్కుల పోరాట సంఘం మానుకోట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న 107 సర్వే నెంబర్లో ఉన్న భూమిని, అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాలుగా ఒక వ్యాపారవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త ఓం నారాయణ గారు 30 సంవత్సరాలుగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ప్రతి నెల ఆ భూమి మీద చుట్టూ రూములు నిర్మించుకొని 29 రూములు, దాంట్లో టవర్ను కిరాయికిచ్చి ప్రతి నెల 1 కోటి రూపాయలు ఆదాయం, ప్రభుత్వానికి కావాల్సిన ఆదాయం తన సొంతానికి వాడుకుంటా ఉన్నాడు. అదేవిధంగా అందులో రైస్ మిల్లు కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం, ఈ ప్రభుత్వం చాలా అప్పులలో ఉంది. మేమే మానుకోట నుండి వేలాది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తాం. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పుకు పోయి అప్పు చేసుకునే బదులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ భూములని ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములను మొత్తం స్వాధీనం చేసుకోవాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మానుకోట జిల్లా కేంద్రంలో 2017లో అప్పటి ఐఏఎస్ మన ప్రీతి మీనా గారు తక్షణమే ఆ భూమి సర్వే చేసి విచారణ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కూడా ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకుపోవడం వెనుకల అసలు అంతర్యం ఏముందని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ వేలాది రూపాయలు, ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూము ఆ ఒక్క భూమే కాదు, మన పూసపల్లి ఏరియాలో కూడా, పూసపల్లి రూట్లో కూడా మొత్తం 50 ఎకరాల భూమిలో మామిడి తోటలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నది. కానీ 3000 కోట్ల విలువ చేసే భూమి ఒక్కడే ఇక్కడ ఓం నారాయణ గారు ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా పై అధికారులు స్పందించాలి. లేని ఏడల లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ఇక్కడ మానుకొండ నుంచి పాదయాత్ర చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు తప్పకుండా మీరు స్పందించాలి. రంగనాథు గారు మీరు కూడా స్పందించాలి. తప్పకుండా ఈ భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు మా సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ముందు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా ఈ భూమి విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో